వెల్కమ్ టు అవర్ ఛానల్ SMS తెలుగు లాగ్స్. మనం ఇప్పుడు వాటర్ ఫాల్స్ నుంచి మురుడేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఈ టెంపుల్ ఎలా ఉంది అనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. లాస్ట్ వీడియోలో ఏంటంటే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి చూపించలేదు. డే 2లో మనం ఈవినింగ్ అయితే ఇక్కడికి వచ్చేసామన్నమాట. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మనకి వెళ్తుంటే దారిలోనే మనకి కోనేరు అయితే కనిపిస్తుందండి. ఇంకా ముందుకెళ్తే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళాక మాట్లాడుకుందాం. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకి పెద్ద రాజగోపురం అయితే ఉంటుంది. ఈ రాజగోపురం వచ్చేసి 20 అంతస్తులు అయితే ఉంటుందన్నమాట. 18th ఫ్లోర్ వరకు అయితే లిఫ్ట్ అవైలబుల్గా ఉందన్నమాట. సో లిఫ్ట్ టైమింగ్ వచ్చేసి మనకి ఈవినింగ్ 7:30కి క్లోజ్. మేము వచ్చేసరికి 7:05 అవుతుంది. మురుడేశ్వర టెంపుల్ వ్యూ చూడాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా పైనుండి అయితే చూడండి. ఒకవైపు సముద్రం, ఒకవైపు టెంపుల్ క్లియర్గా కనిపిస్తుంది. అది మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను, చూసి మనం ఇప్పుడు వచ్చేసి 18th ఫ్లోర్లో అయితే ఉన్నామండి. పైనుండి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది. చూసారు కదండి ఎంత బాగుందో టెంపుల్. అలాగే ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకైతే పెద్ద ఏనుగులు అయితే కనిపిస్తాయి అన్నమాట. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అయితే 2 ఏనుగులు అయితే ఉంటాయి. అలాగే మనకి ఎదురుగా పెద్ద శివుని విగ్రహం అయితే కనిపిస్తుంది చూడండి. ఆ శివుని విగ్రహం వచ్చేసి 123 అడుగులు అయితే ఉంటుంది. అలాగే ఈ విగ్రహానికి బంగారు పూత పూశారు. అలాగే ఈ టెంపుల్ వచ్చేసి కర్ణాటకలోని అరేబియా సముద్ర తీరంలో ఉంది. ఇక్కడ శివుడు శివలింగ రూపంలో పూజలు అయితే అందుకుంటున్నారు. టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత కాసేపు ఇలా కూర్చున్నాము. కూర్చున్న తర్వాత మనకి రాజగోపురం ఉంది చూసారు కదా ఫస్ట్ ఎంట్రన్స్లో. ఆ రాజగోపురం ఎత్తు వచ్చేసి 249 అడుగులండి. 20 అంతస్తులు అయితే ఉంటుంది. మనం 18th ఫ్లోర్ వరకు అయితే లిఫ్ట్ అవైలబుల్గా ఉంటుందన్నమాట. పైకి వెళ్ళి మనం పైనుంచి టెంపుల్ మొత్తం చూసేయచ్చు. టైం వచ్చేసి 7:30 అవుతుందండి. దర్శనం టైమింగ్స్ అయితే 8:30 to 9కి క్లోజ్ అనుకుంటా టెంపుల్. సో ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం రండి. మా దర్శనం అయితే బాగా జరిగిందండి. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మీకు ఒకసారి టెంపుల్ ఎలా ఉందో చూపిస్తాను. టెంపుల్ లోపల ఎలా ఉందో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ మనకి మెయిన్
టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మీకు నందీశ్వరుడు అయితే కనిపిస్తున్నారు కదా, అక్కడే మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఒకసారి చూసేయండి. చూసారు కదండి, టెంపుల్ దర్శనం బాగా జరిగిందా. అలాగే బయటికైతే వచ్చేసామండి. ఆలోపే మనకి చీకటి అయిపోయిందనమాట. ఇక్కడ మీకు రాజగోపురం అయితే ఒకసారి చూపిస్తున్నాను, చూడండి ఎలా ఉందో. అలాగే మనకి పక్కనే బీచ్ కూడా ఉంది. అలాగే ఇందాక మీరు చూసారు కదండి, శివుడి విగ్రహం పెద్దగా ఉంది కదా, ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం రండి. రాజగోపురం నుంచి బయటకు వచ్చిన తర్వాత శివుని విగ్రహం అయితే కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్ళాలన్నమాట. సో మనమైతే అక్కడికైతే వెళ్ళిపోదాం రండి. పక్కన రైట్ సైడ్లో మనకైతే దారి ఉంటుంది. అలాగే పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉంటాయి. ఇప్పుడైతే ఎంట్రన్స్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మనకి స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. స్టెప్స్ ఎక్కుతూ మనమైతే శివుని విగ్రహం అయితే కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్ళిపోవాలి. శివుడి విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసామండి. శివుడి ముందే పెద్ద నందీశ్వరుడు ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం. ఎంత బాగుందో కదా టెంపుల్, నాకైతే చాలా బాగా నచ్చింది బుద్ధేశ్వర టెంపుల్. ఆయన డే టైంలో వచ్చుంటే ఇంకా బాగుండేది. అలాగే ఇక్కడ పెద్ద నందీశ్వరుడు ఎంత బాగుందో కదా. అలాగే ఈ టెంపుల్ గురించి చాలా వరకు విన్నాను. అండ్ మేము వచ్చాము ఒక 1-2 అవర్స్లో దర్శనం చేసుకొని మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి. ట్రావెల్ వాళ్ళతో వస్తే ఇదే తలనొప్పి. నెక్స్ట్ టైం అయితే మేము డెఫినెట్గా మళ్ళీ వచ్చి ఒక రోజు మొత్తం ఇక్కడ స్టే చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు మనం పైకైతే వచ్చాం కదండి. శివుని విగ్రహం కింద మనకి టెంపుల్ హిస్టరీ గురించి అయితే మొత్తం డీటెయిల్గా అయితే ఉంటుంది. పర్సన్కి వచ్చేసి 20 రూపీస్ అనమాట టికెట్, చైల్డ్కి వచ్చేసి 10 రూపీస్. ఇంకా లోపలికి అయితే వెళ్ళి ఒకసారి అయితే చూసేద్దాం రండి. ఈ మురుడేశ్వర టెంపుల్ హిస్టరీ, రావణాసురుడు శివుని భక్తుడు అనమాట. శివునికి పరమ భక్తుడు. అతను తన ఆత్మలింగాన్ని తనకు అప్పగించాలని కోరుతూ శివునికి తీవ్రంగా ప్రార్థించాడు. శివుడు అతని భక్తికి చాలా పొంగిపోయి ఆత్మలింగాన్ని తనకి ఇస్తూ భూమికి తాకకుండా నువ్వు తీసుకెళ్ళాలి అని చెప్తారనమాట. భూమికి తాకకుండా తీసుకెళ్ళాలని చెప్పి ఒక షరతు అయితే పెడితే అప్పుడు రావణాసురుడు సరే అని చెప్పి దాన్ని లంకకు తీసుకెళ్ళడానికి వెళ్తుంటారు. ఇంతలో ప్రమాదాన్ని పసిగట్టిన గణేశుడు రావణుని వద్దకు వచ్చి గోకర్ణ సముద్ర పొడ్డున ఆత్మలింగాన్ని ఉంచేలా మోసగిస్తారు. అప్పుడు రావణాసురుడు కోపంతో ఆత్మలింగాన్ని పైకి లేపడానికి ట్రై చేస్తాడు. కానీ ఎంత బలంతో లేపినా లింగం మాత్రం పైకి రాదు. అప్పుడు కోపంతో తను తెచ్చిన పెట్టెలోని ఉన్న వస్త్రాలు అవన్నీ విసిరేస్తాడు. లింగాన్ని విసిరేయడానికి ట్రై చేస్తాడనమాట. అందులో పడిన ఒక వస్త్రం వచ్చేసి ఇక్కడ పడింది. అదే మనకి మురుడేశ్వర టెంపుల్. ఇది హిస్టరీలో ఉంది. నేను చూసి మీకు చెప్తున్నాను. నాకు తెలిసింది చెప్పాను. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. టెంపుల్ గురించి నాకు తెలిసిన విషయాలైతే మీకు చెప్పానండి. అలాగే
ఒకవేళ ఏమైనా తప్పులుంటే క్షమించండి. మీకేమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. శివుని విగ్రహం కింద మనకి టెంపుల్ కూడా ఉంటుందండి. ఇక్కడైతే దర్శనం చేసుకోండి. చూసారు కదండి టెంపుల్ ఎంత బాగుందో. పైనుండి చూస్తే ఒకలా కనిపిస్తుంది, అలాగే కింది నుండి చూస్తే ఇంకోలాగా ఉందన్నమాట. ఎంత బాగుందంటే చాలా బాగా నచ్చింది నాకైతే ఇక్కడ ఒక 1 డే స్టే చేయాలని అయితే ఉంది. బట్ మాకైతే మేము ట్రావెల్ వాళ్ళతో వచ్చాం కాబట్టి ఇక్కడ నుంచి మమ్మల్ని వేరే ప్లేస్కి అయితే తీసుకెళ్తారంట స్టే చేయడానికి. సో మేము ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా బస్ స్టాండ్ అనమాట. అక్కడ వెహికల్స్ అయితే ఆపేశారు. మా వాళ్ళు ఎవరు రాలేదనమాట, మా గ్రూప్ వాళ్ళు ఇంకా దర్శనం చేసుకొని. సో అందుకని చెప్పేసి పక్కనే బీచ్ ఉందని మేము బీచ్కి అయితే వచ్చేసాము. ఈ ట్రిప్లో సెకండ్ డే మనకి బీచ్ స్టే ఉంటుంది, అక్కడే నైట్ స్టే అనమాట. మాకైతే ఫస్ట్ డే రోజు అక్కడ డండేలి రిసార్ట్కి అయితే తీసుకెళ్లారు కదా, అక్కడైతే దోమలతో నిద్ర అయితే పట్టలేదు. మరి ఇక్కడ ఎలా ఉంటుందో చూడాలి. బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి మేమైతే బయలుదేరిపోతున్నాము. వ్యాన్లో ఇలా ఎంజాయ్ చేస్తూ అయితే మేము బయలుదేరిపోయామండి బీచ్ దగ్గరికి. అక్కడే మనకి డిన్నర్ అయితే ఉంటుంది. సెకండ్ డే లాస్ట్ డే నైట్ కాబట్టి ఇంకా అందరూ మళ్ళీ కలుసుకోరని చెప్పేసి ఇలా డ్యాన్స్ అయితే వేశారు. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మాకైతే ఇక్కడ టెంట్స్ అయితే ఇచ్చారు. ఇంకా మేము డిన్నర్ అయితే ముందే వాళ్ళకి ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఇంకా డిన్నర్ చేసుకొని ఇంకా పడుకోవాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము తిరుగుతూనే ఉన్నాం కదా, అలసిపోయాము చాలా వరకు. సో ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నిద్రపోతాము. అలాగే మీకు నైట్ బీచ్ ఎలా ఉందో చూపించను, మార్నింగ్ ఎలా ఉందో చూపిస్తాను. అలాగే ఈ వీడియోలో ఈ టెంపుల్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. డే 2 అయితే ఇలా జరిగిందండి. తినడానికి అయితే వచ్చేసామండి. ఇక్కడ తినేసి ఇంకా మేమైతే వెళ్ళి పడుకోవాలి. మార్నింగే మహాబలేశ్వరం అయితే తీసుకెళ్తారు. సో తొందరగా పడుకుంటే మార్నింగ్ తొందరగా లేవచ్చు. అలాగే ఈ వీడియోలో మీకు టెంపుల్ మొత్తం క్లియర్గా చూపించానని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ.